నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ స్వాతి ఇంకా ఎలక్షన్స్ అనేవి ఎన్నో గంటలు లేవండి కొన్ని గంటలు మాత్రమే ఉన్నాయి అసలు 2024 లో ఏపీలో ఎవరు గెలుస్తారు ఏంటి అని చెప్పేసి జనాలు అయితే చాలా ఎదురు చూస్తున్నారు ఎందుకు అంటే ఆల్మోస్ట్ వైఎస్ఆర్సీపీని గెలిపించుకోవాలని జనాలు ఉన్నారు కాకపోతే ఎన్డీఏ కూటమి అని చెప్పేసి ముగ్గురు పోటీ చేస్తున్నారు ముగ్గురు ప్రభావం ఏమన్నా పడుతుందా లేకపోతే ఈసారి కూడా వైఎస్ఆర్సీపీ ఫామ్ చేస్తుందా లేదా అని చెప్పేసి కొంతమంది టెన్షన్ లో ఉంటే కొంతమంది ఏమో వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది అని కొంతమంది ఉన్నారు కొంతమంది ఏమో ఎన్డీఏ కూటమి పక్కాగా వస్తుంది అని చెప్పేసి కొంతమంది ఉన్నారు అసలు దీని ప్రకారంగానే మనకు ఒక సర్వే రిపోర్ట్ అయితే ఇచ్చారండి అసలు ఈసారి ఎవరు గెలుస్తారు ఎవరికి ఎన్ని సీట్లు వచ్చే ఛాన్సెస్ ఉంది అంటే రేపు ఎలక్షన్స్ పెట్టుకొని ఈ రోజు సర్వే రిపోర్ట్ వచ్చింది అంటే ఆల్మోస్ట్ ఇది క్లియర్ గా మనకు తెలిసిపోతుంది ఈసారి ఎవరు గెలుస్తారు అనేది అసలు ఆ సర్వే రిపోర్ట్ లో ఏముంది ఎవరు గెలిచే ఛాన్సెస్ ఉంది అనేది ఒకసారి అయితే చూద్దాము పోల్ స్ట్రాటజీ గ్రూప్ నుంచి మనకు ఒక సర్వే అయితే వచ్చిందండి దీంట్లో వచ్చేసరికి వైఎస్ఆర్సీపీకి వచ్చేసరికి 109 సీట్స్ వచ్చే అవకాశం ఉంది అని చెప్తున్నారు అలానే టీడీపీ అలయన్స్ వచ్చేసరికి ఏమో 34 వచ్చే ఛాన్సెస్ ఉంది అంటే వైఎస్ఆర్సీపీ 109 అంటే మామూలు విషయం కాదు ఎందుకు అంటే ఎన్డీఏ కూటమి అని చెప్పేసి ముగ్గురు పోటీ చేస్తున్నా ముగ్గురు ప్రభావం ఏం పడలేదని అనుకోవచ్చు లాస్ట్ టైం 151 సీట్స్ తో గెలిచి ఇప్పుడు 109 అంటే ఎందుకు అంటే లాస్ట్ టైం జనాలు ఒక ఛాన్స్ అని ఇచ్చి దాన్ని నిలబెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అందుకే ఈసారి కూడా గెలిచే ఛాన్సెస్ ఉంది అని అయితే ఇక్కడ అర్థమవుతుంది ఎన్డీఏ కూటమి మీ ముగ్గురు ప్రభావం కూడా వచ్చిన ఆల్మోస్ట్ 50 బిలో అంటే 34 సీట్లు అయితే వచ్చే ఛాన్సెస్ ఉంది ఇంకా టఫ్ ఫైట్ వచ్చేసరికి 32 ఉన్నాయి ఈ 32 ఆల్మోస్ట్ 34 లోకి ఈ 32 వెళ్ళిన ఆల్మోస్ట్ 66 అంటే ఆల్మోస్ట్ 109 తో వైఎస్ఆర్సీపీ గెలిచే ఛాన్సెస్ ఉంది ఈ 32 రాకపోయినా 109 తో వైఎస్ఆర్సీపీ అయితే ఫ్యాన్ ప్రభంజనం సృష్టిస్తుందని అనుకోవచ్చు లోక్సభ సీట్స్ వచ్చేసరికి అయితే వైఎస్ఆర్సీపీ వచ్చేసరికి 19 గెలిచే ఛాన్సెస్ ఉంది అలానే టీడీపీ వచ్చేసరికి 6 అయితే ఈసారి కూడా ఎంపీ సీట్లో ఆల్మోస్ట్ మనకి 19 లో కూడా 25 లో 19 అంటే నార్మల్ విషయం కాదని అనుకోవచ్చు ఈసారి కూడా ఆల్మోస్ట్ వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయా ఎప్పుడు గెలిపించుకుందామా ఎప్పుడు ఓటేద్దామా ఎప్పుడు మళ్ళీ జగన్ గారిని మనం సీఎం చేసుకుందామా అని చెప్పేసి ప్రజలు అవ్వాతాతలు కావచ్చు చిన్నపిల్లలు కావచ్చు వీళ్ళందరూ ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఎందుకు అంటే రాష్ట్రం అభివృద్ధి పొందింది అలానే సంక్షేమం ఉంది సచివాలయాలు ఉన్నాయి ఇలాంటి ఎన్నో జరిగాయి మనకి ఇలాంటి ఎన్నో జరిగాయి మనకి ఈ తరహాలోనే మనకి వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది అనేది ఇక్కడైతే అర్థమవుతుంది అసలు ఏ డిస్ట్రిక్ట్ నుంచి ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది అనేది అయితే ఒకసారి చూద్దాము అరకు వచ్చేసరికి పాలకొండ వైఎస్ఆర్సీపీ అలానే కురుపం వైఎస్ఆర్సీపీ పార్వతీపురం టఫ్ ఫైట్ అలానే సాలూరు వచ్చేసరికి వైఎస్ఆర్సీపీ అరకు వాళ్ళే వచ్చేసరికి వైఎస్ఆర్సీపీ పాడేరు వచ్చేసరికి వైఎస్ఆర్సీపీ రంపచోడవరం వచ్చేసరికి వైఎస్ఆర్సీపీ అంటే ఆల్మోస్ట్ అరకు నుంచి వచ్చేసరికి ఆల్మోస్ట్ వైఎస్ఆర్సీపీ గెలిచే ఛాన్సెస్ ఉంది ఒక్క సీటు మాత్రమే టఫ్ ఫైట్ అని చెప్పుకోవచ్చు అలానే శ్రీకాకుళం వచ్చేసరికి కూడా ఆల్మోస్ట్ శ్రీకాకుళం వైఎస్ఆర్సీపీ టెక్కలి టీడీపీ అమదలవాస టఫ్ ఫైట్ పాతపట్నం వైఎస్ఆర్సీపీ నర్సన్నపేట వైఎస్ఆర్సీపీ పలాస వైఎస్ఆర్సీపీ ఇచ్చాపురం టీడీపీ అంటే ఇక్కడ కూడా మనకి శ్రీకాకుళం నుంచి 2 సీట్స్ టీడీపీకి వెళ్ళే ఛాన్సెస్ ఉంది మిగతా అన్ని వైఎస్ఆర్సీపీ అనేది ఇక్కడ అర్థమవుతుంది అలానే విజయనగరం వైఎస్ఆర్సీపీ చీపురుపల్లి వైఎస్ఆర్సీపీ నీలిమర్ల వైఎస్ఆర్సీపీ గజపతి నగరం వైఎస్ఆర్సీపీ బొబ్బిలి టీడీపీ ఇచ్చర్ల వైఎస్ఆర్సీపీ రాజం వైఎస్ఆర్సీపీ అంటే ఇక్కడ మనకి విజయనగరం నుంచి కూడా ఒక్క సీట్ అంటే బొబ్బిలి మాత్రమే టీడీపీ గెలిచే ఛాన్స్ ఉంది ఈసారి కూడా అక్కడ కూడా వైఎస్ఆర్సీపీ అని అనుకోవచ్చు విశాఖపట్నం నుంచి వస్తే శృంగవరపుకోట వైఎస్ఆర్సీపీ భీమిలి టీడీపీ విశాఖపట్నం ఈస్ట్ టీడీపీ విశాఖపట్నం వెస్ట్ టీడీపీ విశాఖపట్నం నార్త్ వైఎస్ఆర్సీపీ విశాఖపట్నం సౌత్ టఫ్ ఫైట్ గాజువాక టీడీపీ అంటే విశాఖపట్నం వాళ్ళు ఆల్మోస్ట్ టీడీపీని గెలిపించుకునే ఛాన్స్ అయితే ఉంది అంటే 3-4 అంటే అటు ఇటుగా సమానంగా ఇచ్చే ఛాన్సెస్ ఉంది కానీ రేపైతే మనం చూసుకుంటే ఆల్మోస్ట్ వైఎస్ఆర్సీపీ అక్కడ గెలుస్తుంది అని అయితే అనుకోవచ్చు ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి గారు గెలిచాక అక్కడ రాజధాని చేస్తా అని చెప్పారు ఎక్కడైనా ఇంప్లిమెంట్ కావాలి అంటే అక్కడ నుంచి స్టార్ట్ చేస్తా అని చెప్పేసి ఈసారి వైజాగ్ నుంచి అయితే మనకి వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది అని చెప్పుకోవచ్చు అలానే అనకాపల్లి వచ్చేసరికి జేఎస్పీ పెందుర్తి జేఎస్పీ నర్సీపట్నం వైఎస్ఆర్సీపీ మధుగల వైఎస్ఆర్సీపీ పైకర్పోట వైఎస్ఆర్సీపీ యలమంచిలి టఫ్ ఫైట్ చోడవరం టఫ్ ఫైట్ అంటే అనకాపల్లి నుంచి మనకి 2 టికెట్స్ జేఎస్పీ అయితే విన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది అలానే కాకినాడ
తుని వైఎస్ఆర్సీపీ, ప్రత్తిపాడు వైఎస్ఆర్సీపీ, పిఠాపురం జేఎస్పీ, కాకినాడ రూరల్ టఫ్ ఫైట్, పెద్దాపురం టఫ్ ఫైట్, కాకినాడ సిటీ టఫ్ ఫైట్, జగ్గంపేట టీడీపీ. అంటే కాకినాడ నుంచి పిఠాపురం అనేది ఒక హాట్ టాపిక్ అని అనుకోవచ్చు. అక్కడ జేఎస్పీ గెలుస్తుంది అని చెప్పారు, కానీ రిజల్ట్ రోజు చూడాలి అక్కడ జేఎస్పీ విన్ అవుతుందా వైఎస్ఆర్సీపీ విన్ అవుతుంది అంటే. ఎందుకంటే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి అక్కడ వంగ గీత గారికి ఎవరైతే అభిమానులు ఉన్నారో వాళ్ళందరికీ చెప్పారు డిప్యూటీ సీఎంని చేస్తాను ఆమె గెలిస్తా అంటే ఈసారి ఆమెకు ఛాన్స్ ఇచ్చే అవకాశం అయితే ఉంది. చూడాలి అసలు పిఠాపురం నుంచి జేఎస్పీ అధినేత పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారా లేకపోతే వంగ గీత గారు గెలుస్తారా అని చూడాలి. అలానే అమలాపురం, రామచంద్రపురం వచ్చేసరికి వైఎస్ఆర్సీపీ, ముమ్మిడివరం టీడీపీ, అమలాపురం టఫ్ ఫైట్, రాజోల్ జేఎస్పీ, గన్నవరం వైఎస్ఆర్సీపీ, కొత్తపేట టీడీపీ, మండపేట టఫ్ ఫైట్. అంటే అమలాపురం నుంచి కూడా ఆల్మోస్ట్ టీడీపీ 3 ఉన్నాయి, జేఎస్పీ 1 ఉంది, అంటే వైఎస్ఆర్సీపీ. అంటే అమలాపురం ప్రజలు కూడా ఈసారి టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నారనే అనుకోవచ్చు. అలానే రాజమండ్రి సిటీ వచ్చేసరికి టీడీపీ, అనపర్తి వైఎస్ఆర్సీపీ, గోపాలపురం వైఎస్ఆర్సీపీ, కొవ్వూరు వైఎస్ఆర్సీపీ, నిడదావోల్ వైఎస్ఆర్సీపీ, రాజమండ్రి రూరల్ టఫ్ ఫైట్, రాజనగరం వైఎస్ఆర్సీపీ. అంటే రాజమండ్రిలో మొత్తం మనం క్లియర్గా చూసుకుంటే వైఎస్ఆర్సీపీ గెలిచే ఛాన్సే ఉంది. ఒకటేమో టఫ్ ఫైట్లో ఉంది, ఒకటేమో టీడీపీ. అలానే నరసాపురం వచ్చేసరికి ఏమో జేఎస్పీ, తణుకు టీడీపీ, అచ్చంత వైఎస్ఆర్సీపీ, భీమవరం టఫ్ ఫైట్, ఉండి టీడీపీ, తాడేపల్లిగూడెం వైఎస్ఆర్సీపీ, పాలకొల్లు టఫ్ ఫైట్. అలానే ఏలూరు టీడీపీ, పోలవరం వైఎస్ఆర్సీపీ, చింతలపూడి వైఎస్ఆర్సీపీ, కైకలూరు టఫ్ ఫైట్, ఉంగుటూరు టఫ్ ఫైట్, బెంగళూరు వైఎస్ఆర్సీపీ, నూజివీడు వైఎస్ఆర్సీపీ. అంటే ఏలూరు నుంచి కూడా ఆల్మోస్ట్ 4 వైఎస్ఆర్సీపీ ఉంటే 2 టఫ్ ఫైట్లో ఉన్నాయి. అలానే మచిలీపట్నం టఫ్ ఫైట్, పెనమలూరు టీడీపీ, పెడన టీడీపీ, గుడివాడ వైఎస్ఆర్సీపీ, పామూరు వైఎస్ఆర్సీపీ, అవనిగడ్డ టఫ్ ఫైట్, గన్నవరం వైఎస్ఆర్సీపీ. అంటే గుడివాడ నుంచి మొన్న మనం చూసుకుంటే కుమారి ఆంటీ కూడా వచ్చి సపోర్ట్ చేయడం అయితే జరిగిందండి రాము గారికి. కానీ ఎంత సపోర్ట్ చేసినా గుడివాడ వచ్చేసరికి కొడాలి నాని గారికి అడ్డా అని చెప్పుకోవచ్చు. అలానే విజయవాడ వెస్ట్ వైఎస్ఆర్సీపీ, విజయవాడ సెంట్రల్ టీడీపీ, విజయవాడ ఈస్ట్ టఫ్ ఫైట్, జగ్గయ్యపేట వైఎస్ఆర్సీపీ, తిరువూరు వైఎస్ఆర్సీపీ, నదిగామ టఫ్ ఫైట్, మైలవరం టీడీపీ. అంటే విజయవాడ నుంచి కూడా ఆల్మోస్ట్ 4 వైఎస్ఆర్సీపీ గెలిచే ఛాన్స్ ఉంది, ఒకటేమో టీడీపీ. అలానే 2 వచ్చేసరికి ఏమో టఫ్ ఫైట్లో ఉన్నాయి. అలానే గుంటూరు ఈస్ట్ వైఎస్ఆర్సీపీ, గుంటూరు వెస్ట్ వైఎస్ఆర్సీపీ, పొన్నూరు టీడీపీ, ప్రత్తిపాడు టీడీపీ, తాడికొండ టీడీపీ, తెనాలి టఫ్ ఫైట్, మంగళగిరి టీడీపీ. అంటే ఇక్కడ మనకు క్లారిటీగా తెలుస్తుంది ఏంటి అంటే గుంటూరు వెస్ట్ విడుదల రజనీ గారు అయితే పోటీ చేస్తున్నారు. ఎందుకు అంటే లాస్ట్ టైం ఆమె చిలకలూరుపేటలో ఉండి పోటీ చేశారు, అక్కడ గెలిచారు ప్రత్తిపాటి పుల్లారావు గారి మీద. కానీ ఇక్కడికి వచ్చి గల్లా మాధవి గారికి టఫ్ ఫైట్ ఇస్తుందని అనుకోవచ్చు. అలానే ఇంకొకటి చూసుకుంటే మంగళగిరి కూడా పెద్ద హాట్ టాపిక్ గానే ఉంది. ఎందుకంటే నారా లోకేష్ గారు అక్కడ నుంచి గెలవలేదు, కానీ ఈసారి గెలిచే ఛాన్స్ ఉంది అంటున్నారు. రేపైతే చూడాలి రిజల్ట్ వచ్చాక అసలు మంగళగిరి నుంచి గెలుస్తారని చంద్రబాబు నాయుడు గారి కొడుకు లోకేష్ గారు లేదని చెప్పి. ఎందుకంటే లోకేష్ గారికి సపోర్ట్ గా బ్రాహ్మణి గారు ప్రచారంలో ఎప్పుడు ఉంటూనే ఉంటున్నారు తోడుగా. ఈసారి గెలిచే ఛాన్స్ ఉంది అంటున్నారు, చూడాలి. అలానే నర్సరావుపేట వచ్చేసరికి వైఎస్ఆర్సీపీ, గురజాల వైఎస్ఆర్సీపీ, పెద్దకూరపాడు టఫ్ ఫైట్, సత్తెనపల్లి టఫ్ ఫైట్, మాచర్ల వైఎస్ఆర్సీపీ, చిలకలూరుపేట టీడీపీ, వినుకొండ వైఎస్ఆర్సీపీ. అంటే ఇక్కడ వచ్చేసరికి నర్సరావుపేటలో 2 అనేవి టఫ్ ఫైట్లో ఉన్నాయి, పెద్దకూరపాడు, సత్తెనపల్లి. అలానే బాపట్ల వైఎస్ఆర్సీపీ, చీరాల వైఎస్ఆర్సీపీ, పర్చూర్ టీడీపీ, అద్దంకి టీడీపీ, రేపల్లె టీడీపీ, సంతనూతలపాడు టఫ్ ఫైట్, వేమూరు టఫ్ ఫైట్. అలానే ఒంగోలు ఎర్రగొండపాలెం వైఎస్ఆర్సీపీ, దర్శి వైఎస్ఆర్సీపీ, ఒంగోలు వైఎస్ఆర్సీపీ, కొండేపి టఫ్ ఫైట్, మార్కాపురం వైఎస్ఆర్సీపీ, గిద్దలూరు వైఎస్ఆర్సీపీ, కనిగిరి వైఎస్ఆర్సీపీ. అలానే నంద్యాల ఆళ్లగడ్డ వైఎస్ఆర్సీపీ, శ్రీశైలం వైఎస్ఆర్సీపీ, నందికొట్కూరు వైఎస్ఆర్సీపీ, పాణ్యం వైఎస్ఆర్సీపీ, నంద్యాల వైఎస్ఆర్సీపీ, బనగామపల్లె వైఎస్ఆర్సీపీ, దోన్ వైఎస్ఆర్సీపీ. అంటే ఇక్కడ నుంచి మనం నంద్యాల నుంచి కిందకు చూసుకుంటే ఆల్మోస్ట్ అన్ని వైఎస్ఆర్సీపీ గెలిచే ఛాన్సెస్ ఉంది. ఎందుకు అంటే లాస్ట్ టైం 2019లో కూడా వైఎస్ఆర్సీపీకి అన్ని సీట్లు రావడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే కర్నూలు, కడప, చిత్తూరు, అనంతపురం అని చెప్పుకోవచ్చు. ఈసారి కూడా అదే కనిపిస్తుంది. ఇక్కడ కర్నూలు టఫ్ ఫైట్, పత్తికొండ వైఎస్ఆర్సీపీ, కోడుమూరు వైఎస్ఆర్సీపీ, ఎమ్మిగానూరు వైఎస్ఆర్సీపీ, మంత్రాలయం వైఎస్ఆర్సీపీ, ఆదోని వైఎస్ఆర్సీపీ, ఆలూరు వైఎస్ఆర్సీపీ. అలానే అనంతపురం నుంచి చూసుకుంటే అనంతపూర్ అర్బన్ వైఎస్ఆర్సీపీ,
సింగమల వైఎస్ఆర్సీపీ, కళ్యాణదుర్గ్ వైఎస్ఆర్సీపీ, గుంతకల్ వైఎస్ఆర్సీపీ, రాయదుర్గ్ టఫ్ ఫైట్, ఉరవకొండ టీడీపీ, తాడిపత్రి వైఎస్ఆర్సీపీ. ఒక్క ఉరవకొండలోనే టీడీపీ గెలిచే ఛాన్సెస్ ఉంది అనంతపురం నుంచి. అలానే ఇక్కడ మొత్తం ఇంకా వైఎస్ఆర్సీపీదే తెలుస్తుంది. అలానే హిందూపూర్ నుంచి చూస్తుంటే రాప్తాడ్ వైఎస్ఆర్సీపీ, మడకశీర వైఎస్ఆర్సీపీ, హిందూర్ టీడీపీ, పెనుకొండ టఫ్ ఫైట్, పుట్టపర్తి వైఎస్ఆర్సీపీ, ధర్మవరం వైఎస్ఆర్సీపీ, కదిరి వైఎస్ఆర్సీపీ. అంటే హిందూపూర్లో బాలకృష్ణ గారు పోటీ చేస్తున్నారు కాబట్టి ఈసారి కూడా ఆయన గెలిచే ఛాన్స్ అయితే ఉంది ఇక్కడ. అలానే కడప బద్వేల్ వైఎస్ఆర్సీపీ, కడప వైఎస్ఆర్సీపీ, పులివెందుల వైఎస్ఆర్సీపీ, కమలాపురం వైఎస్ఆర్సీపీ, జమ్మలమడుగు వైఎస్ఆర్సీపీ, ప్రొద్దుటూరు వైఎస్ఆర్సీపీ, మిద్యాకూరు వైఎస్ఆర్సీపీ. అలానే నెల్లూరు సిటీ టఫ్ ఫైట్, నెల్లూరు రూరల్ వైఎస్ఆర్సీపీ, కందుకూరు వైఎస్ఆర్సీపీ, కోవూరు వైఎస్ఆర్సీపీ, ఉదయగిరి వైఎస్ఆర్సీపీ, కావలి వైఎస్ఆర్సీపీ, ఆత్మకూరు వైఎస్ఆర్. ఇక్కడ నుంచి నెల్లూరు, తిరుపతి, రాజంపేట, అలానే చిత్తూరు, ఇక్కడ ఏం చూసుకున్న ఆల్మోస్ట్ మనకి మొత్తం వచ్చేసరికి వైఎస్ఆర్సీపీ అనే తెలుస్తుంది. ఓన్లీ కుప్పమే టీడీపీ గెలిచే ఛాన్స్ ఉంది అంటున్నారు. ఇది ఎంతవరకు అవుతుంది? ఒకటి మంగళగిరి కావచ్చు, ఇంకోటి పిఠాపురం కావచ్చు, ఇంకోటి కుప్పం కావచ్చు. ఈ మూడు అనేవి ఈసారి అన్న గెలుస్తారా లేదా అనేది అయితే చూడాలి. ఎందుకు అంటే ఆల్మోస్ట్ నెల్లూరు, చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం ఇవి మొత్తం వైఎస్ఆర్సీపీకి అడ్డా అని చెప్పుకోవచ్చు. ఈసారి ఇక్కడ ఎవరు గెలుస్తారో చూడాలి. అంటే టోటల్ గా మనకు వచ్చేసరికి ఇక్కడ వైఎస్ఆర్సీపీకి వచ్చేసరికి 109 సీట్స్ అయితే వచ్చే ఛాన్సెస్ ఉంది అంటున్నారు. అంటే ఎంత అవునన్నా కాదన్నా ప్రజలైతే ఈసారి మాత్రం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలనే చూస్తున్నారు. ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి కావచ్చు, సంక్షేమ పథకాలు కావచ్చు, చెప్పింది చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అందుకనే ప్రజలు ఈసారి కూడా గెలిపించుకోవాలి అని అంటున్నారు. అంటే ఇది బిగ్ షాకే అనుకోవచ్చు ఎన్డీఏ కూటమికి. ఎందుకంటే ఇంక ఎలక్షన్స్ అనేవి కొన్ని గంటల సమయంలోనే ఇలాంటి సర్వే రిపోర్ట్ అయితే వచ్చింది. ఇంకా వాళ్ళు ఇళ్లలోనే కూర్చొని, అంటే ఈ రోజు ప్రచారం కూడా లేదు కాబట్టి ఇళ్లలోనే కూర్చొని ఆలోచించుకుంటూ ఉండాలి. ఏంటో మన పరిస్థితి, 3 కలిసి వచ్చాము, లేదు ఈసారి కూడా అన్ని సర్వే రిపోర్ట్స్ వైఎస్ఆర్సీపీ అని తెలుస్తున్నాయి అని చెప్పేసి చూడాలి అసలు వాళ్ళ రిజల్ట్ ఎలా ఉంటది ఏంటి అని చెప్పేసి. అసలు ఇలానే ఇంకొకటి చూసుకుంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు కావాలి, మనకి ఈ రాష్ట్రానికి ఎందుకు అవసరం అనేది ఒకసారి అయితే చూద్దాము. అసలు 2019 నుంచి 2024 ఎండింగ్ వరకు జగన్మోహన్ రెడ్డి గారు మనకేం చేశారు ఈ రాష్ట్రానికి, మళ్ళీ ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలనుకుంటున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. ఇలా 2024 ఎలక్షన్స్ అనేవి ఆల్మోస్ట్ అన్ని రాష్ట్రాల ప్రజలందరూ తెలుగు రాష్ట్రం వైపే చూస్తున్నారు. ఎందుకు అంటే ఎప్పుడూ చేయని విధంగా సినీ ప్రముఖులు కావచ్చు, కొంతమంది ఎవరైతే ఉన్నారో ఆ సినీ నటి ప్రముఖులు వచ్చేసి ప్రమోషన్స్, ఈ పార్టీని గెలిపించండి, ఈ పార్టీని గెలిపించండి అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. అంటే ఎప్పుడూ ఇలా జరగలేదు. ఆల్మోస్ట్ జనాలందరూ రావడం, ఎన్డీఏ కూటమి అని చెప్పేసి పథకాలు ఒకదాని మీద ఒకటి ఇవ్వడం, ఇలాంటివి జరుగుతున్నాయి. అసలు ఇంత జరిగినా ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది అంటే ఆల్మోస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్తున్నారు. అసలు 2019 నుంచి 2024 వరకు ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరిగింది అని అయితే ఒకసారి అయితే మనం చూద్దాము. ఆంధ్రప్రదేశ్కి జగన్ ఎందుకు కావాలి అనేది అయితే చూద్దాము. చరిత్రలో ఎప్పుడూ ఎరుగని విప్లవాత్మక పరిపాలన. అభివృద్ధి అంటే ఏమిటి? ప్రపంచ స్థాయి నిపుణులు అభివృద్ధిపై ఏం చెప్తున్నారు అంటే, ఒకప్పుడు మన రాష్ట్రం, మన దేశం కోసం పోరాడిన వాళ్ళు, మన ఇండియా కావాలి, బ్రిటిష్ నుంచి ఇండియా కావాలి అని చెప్పేసి మన ఫ్రీడమ్ కోసం ఫైట్ చేసిన వాళ్ళు, ఫ్రీడమ్ వచ్చాక మన ఇండియాని ఎలా చూడాలనుకున్నారు అని చెప్పేసి ఒకసారి అయితే చూద్దాము. పల్లెలే దేశానికి పట్టుకొమ్మలు, పల్లెలే స్వయం సమృద్ధి సాధిస్తేనే దేశం అభివృద్ధి చెందినట్టు అని చెప్పేసి మన జాతిపిత మహాత్మా గాంధీజీ అయితే చెప్పారు. అలానే మీరు సామాజిక స్వేచ్ఛను సాధించినంత కాలం చట్టం ద్వారా ఏ స్వేచ్ఛను అందించినా ప్రయోజనం ఉండదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్తున్నారు. ఎందుకంటే ఈయన రాజ్యాంగం రూపకర్త అదే చెప్పారు, మీరు సామాజిక స్వేచ్ఛను సాధించినంత కాలం అని చెప్పేసి. అలానే మహిళలకు సాధికారత కల్పించడం అనేది ఒక మంచి దేశాన్ని మరియు సుస్థిర సమాజాన్ని సృష్టించడానికి ఎంతో అవసరం, ఏపీజే అబ్దుల్ కలాం చెప్తున్నారు. అలానే మానవ వనరులపై పెట్టుబడి లేకుండా స్థిరమైన ఆర్థిక వృద్ధి కానీ ప్రగతి కానీ సాధ్యం కాదు. అమర్త్య సేను. పేదల జీవన ప్రమాణాలు మెరుగుపడాలంటే మీరు వారి చేతికి నేరుగా డబ్బులు ఇవ్వండి. ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించాలంటే ఖర్చు చేయడమే ఏకైక మార్గం, అభిజిత్ బెనర్జీ గారు చెప్తున్నారు. అలానే మానవ వనరులపై పెట్టుబడితో ఆర్థిక వృద్ధి, సామాజిక విజయం, వ్యక్తిగతాభివృద్ధి అనే
ఫలాలు అందుతాయి. రఘురామ్ రాజన్ గారు అసలు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? సచివాలయాలు అన్నారు, అమ్మఒడి అని చెప్పారు, అలానే విద్యా కానుక అని చెప్పారు, అవ్వాతాతలకి పెన్షన్, వాలంటీర్, ఎంత వ్యవస్థ తీసుకురావడానికి కారణం ఏంటి? ఎప్పుడో రాజ్యాంగంలో చెప్పిన అంబేద్కర్ గారు చెప్పిన పాటించడం, అలానే పట్టుకొమ్మలే పల్లెలకు పట్టుకొమ్మలే మన రాష్ట్రానికి పల్లెలే అని చెప్పేసి మహాత్మా గాంధీజీ గారు అంటే అది పట్టుకొని ప్రతి పల్లెను మళ్ళీ స్టార్ట్ చేసి ఒక విలేజ్లో అన్నీ అక్కడే అందేటట్టు ప్రజలకు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అలానే ఇక్కడ చూద్దాం జగన్ ఎలాంటి అభివృద్ధి సిద్ధాంతాలతో పరిపాలన చేశారనేది చూద్దాం. మాట తప్పం మడమ తిప్పం, నేను విన్నాను నేను ఉన్నాను, అభివృద్ధి ఎంత ముఖ్యమో సంక్షేమం అంతే ముఖ్యం. తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని ఫస్ట్ నుంచి అయితే చూద్దాము. పరిపాలన వికేంద్రీకరణ, 26 జిల్లాలను ఏర్పాటు చేసి, అంటే మనకు ఆల్మోస్ట్ తెలంగాణ ఆంధ్ర విడిపోయిన తర్వాత ఏం జరిగింది, 26 జిల్లాలను ఏర్పాటు చేసి సచివాలయం వాలంటీర్ వ్యవస్థ ద్వారా మెరుగైన పాలన మరియు సేవలు అందించడం ద్వారా సమగ్ర అభివృద్ధి. సెకండ్ వన్, సాంఘిక భద్రత, ప్రజలందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించే క్రమంలో పెన్షన్లు, వివిధ సంక్షేమ పథకాల ద్వారా నేరుగా ఆర్థిక సాయం, ఆరోగ్య సంరక్షణ ద్వారా పేదలకు సహాయం. థర్డ్ వన్, సంతృప్త విధానంలో సంక్షేమం, కులం, మతం, ప్రాంతం, లంచం, వివక్షకు తావు లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ప్రయోజనాలు. ఫోర్త్ వన్, మెరుగైన సేవలు అందించడం, సంక్షేమం అందించడంలో మధ్యవర్తులు, అవినీతి వంటివి తొలగించి వాలంటీర్లు, డీబీటీ వ్యవస్థ ద్వారా నేరుగా ప్రజలకే సేవల పంపిణీ. ఫిఫ్త్ వన్, సామాజిక న్యాయం, సామాజిక న్యాయం కేవలం నినాదం కాదు, అది అమలు చేయాల్సిన విధానం. అందుకే సుపరిపాలనలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు పెద్దపీట. మహిళా సాధికారత, మహిళా సాధికారత ద్వారా ప్రతి కుటుంబ సాధికారతకు అత్యంత ప్రాముఖ్యత. అంటే ఒకప్పుడు మనకి 2019 బిఫోర్ లంచాలు ఏదన్నా కావాలంటే అప్పటికప్పుడు అప్లికేషన్ అవ్వకపోవడం ఇలాంటివి ఎన్నో చూసాము. అలాంటిది మన గ్రామంలోనే అన్నీ అందేలా చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అలానే జగన్ తనదైన ముద్రతో పాలన సంస్కరణలు చేపట్టారు. జగన్ తన సిద్ధాంతాలను ఎలా అమలు చేస్తున్నారు అనేది చూద్దాం. ఒకటి, ఎలా అమలు చేస్తున్నారంటే ఒకటి నవరత్నాలు, అలానే ఆంధ్రుల ప్రగతికి రథచక్రాలు అని చెప్పేసి రైతు భరోసా, రైతులకు మద్దతుగా ప్రతి ఏటా 13,500 ఆర్థిక సహాయం. ఇది మొత్తం మనం వచ్చేసరికి 52 లక్షల మంది రైతులకు 31,000 కోట్ల లబ్ధి చేశారు. అలానే రైతు భరోసా కేంద్రాలు చేశారు, ఉచిత పంటల బీమా ఇచ్చారు, ఆరోగ్యశ్రీ, ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రాం, నాడు నేడు ఆరోగ్యం, ఫీజు రీయింబర్స్మెంట్, అమ్మఒడి, వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయూత, పెన్షన్ కానుక, ఇళ్ల నిర్మాణం, సచివాలయం, వాలంటీర్స్, జలయజ్ఞం, జగనన్న భూ హక్కు, భూరక్ష, మద్య నియంత్రణ, దశల వారీగా, విడతల వారీగా అని చెప్పారు. ఇలా ఎన్నో చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అలానే అప్పుడు ఆదాయం ఎంత ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అనేది ఒకటైతే ఇచ్చారు. అప్పుడు మనం చూసుకుంటే 2019 నుంచి 2014లో అప్పులు వచ్చేసరికి 169% ఉంటే 2019 నుంచి 2024 వరకు వచ్చేసరికి 58%కి తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇలా ఎన్నో పథకాలు తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తోడుగా నిలిచిన వ్యక్తి, ఒక అన్నయ్యల, చిన్నపిల్లలకి మామయ్యల, అవ్వాతాతలకి కొడుకుల, మనవడిల అని చెప్పేసి అందరికీ తోడుగా ఉండి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇన్ని పథకాలను తీసుకొచ్చి అందరికీ మంచి జరిగేలాగా చేశారు. ఎక్కడ అవినీతి అనేది లేకుండా. అలానే ఆంధ్రప్రదేశానికి జగన్ ఎందుకు కావాలంటే చూద్దాము. 99% పైగా హామీలు అమలు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఒకప్పుడు గ్రామాలు అయితే 2019 బిఫోర్ చాలా దారుణంగా ఉండేవి. ఒక సచివాలయం, ఒక హాస్పిటల్, ఏమి స్కూల్స్ ఇలాంటివి ఏమీ లేకుండా ఇప్పుడైతే గ్రామ స్వరూపాలు నిజంగానే చాలా మారిపోయాయి అనుకోవచ్చు. ఎందుకంటే ఇతర రాష్ట్రాల వాళ్ళు, ఇతర దేశాల వాళ్ళు కూడా ఇండియాలో ఏపీ అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత మంచిగా పరిపాలన చేశారని మన వైపే చూస్తున్నారు. అలానే వచ్చేసరికి గడప వద్దకే సంక్షేమం, పేదల కోసం ధర్మయుద్ధం,
అవినీతి లేదు, అర్హతే ప్రామాణికం, పేదవాడికి ఇంగ్లీష్ మీడియం చదువులు. ఒకప్పుడు ఇప్పుడు ఎన్డీఏ కూటమి అని చెప్పేసి వస్తున్నారు, ఒకప్పుడు ఇంగ్లీష్ మీడియం ఎందుకు, తెలుగు మీడియం ఉంటే చాలు, మన తెలుగు మాటలు అనేవి పోతాయి అని చెప్పేసి వాళ్ళు ప్రతిపక్షాలు అయితే అనడం జరిగింది. కానీ ఇంగ్లీష్ మీడియం ఉండాలి, ఇంగ్లీష్ మీడియం ఉంటేనే రేపటి రోజున పిల్లలు మన రాష్ట్రానికి అవసరం అని చెప్పేసి, వాళ్ళకి మంచిగా జాబ్స్ రావాలంటే ఇంగ్లీష్ మీడియం అవసరం అని చెప్పేసి ఎవరు ఎన్నన్నా వాళ్ళకి ఎదురు తిరిగి పోరాడి ఇంగ్లీష్ మీడియం పెట్టారు. అలానే కార్పొరేట్ స్కూళ్ళగా ప్రభుత్వ బడులు, వైద్య రంగంలో సువర్ణాధ్యాయం, 17 కొత్త మెడికల్ కాలేజెస్, ఫ్యామిలీ డాక్టర్, వ్యవసాయం పండుగైంది, 31 లక్షల ఇళ్ల పట్టాలు, 4 పోర్ట్లు, 10 ఫిషింగ్ హార్బర్స్లు, పేదవాడికి భూ హక్కు, సామాన్యుడికి భూమికి రక్ష, 90 లక్షలకు పైగా సర్టిఫికెట్లు, మహిళా సాధికారత సహారం, ఉద్యోగ విప్లవం, సామాజిక న్యాయ విప్లవం, నాయకుడు పాలకుడు. ఒకటే చెప్తున్నారు ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు, పేదలు గెలిచే వరకు, వారి జీవితాలు బాగుపడే వరకు ఈ యుద్ధం కొనసాగుతుంది. పేదలకు పెద్ద పీట వేసింది జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళ కోసం నేను ఎంత దూరమైనా వెళ్తాను అని చెప్పేసి చెప్పారు. ప్రజలందరూ ఒక్కటే చెప్తున్నారు, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలు సంక్షేమం ఎవరైతే పొందారో వాళ్ళు. అలానే ఈసారి మళ్ళీ మా నమ్మకం నువ్వే జగన్ అని చెప్పేసి, రేపు ఎప్పుడు అవుతుందా, జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు ఓటేద్దామా అని అందరూ ఎదురు చూస్తున్నారు. అసలు దీని గురించి మీరేమనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఆల్మోస్ట్ అన్నీ కంప్లీట్ చేశారు, మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేస్తే ఎలా ఉంటుంది అనేది మీ కామెంట్ రూపంలో తెలియజేయండి.